ఇక రాష్ట్ర కమిటీలో అవార్డులో అర్హులు ఎవరో నిర్ణయించాల్సిన తామేనని అన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఎవరో చెప్తే పదవులు రావని స్పష్టం చేశారు. పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడితే సమాధానం చెప్తాం, కానీ పార్టీలో లేని వాళ్ళు మాట్లాడితే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక ఈ ఫార్ములా కేసులో ఏసీపీ దోషులను శిక్షిస్తుందన్న నమ్మకం ఉంటుందన్న బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మా ప్రతినిధి పవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మనతో పాటు ఉన్నారు. సార్, మీరు రాష్ట్ర కమిటీని ప్రకటించారు. అర్హులకు ఇవ్వకుండా వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకే పదవులు ఇచ్చారని చెప్పి చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ళకి మీ సమాధానం? ఎవరు అర్హులు ఎవరు కాదు, ఎవరు నిర్ణయించేది? నేను నిర్ణయించాలి కదా, ఎవరు నిర్ణయించట్లేదు. అది అందరూ అర్హులైతే నీకు ఇచ్చాను, వాళ్ళకు నేను నిర్ణయించాలి కదా, వేరే వాళ్ళు నిర్ణయించారు. అది రాష్ట్ర కమిటీని నియమించినట్టు ఎట్లాంటి ప్రాతిపదిక మీరు ముందుగా తీసుకున్నారు? యువత 40% పాతోళ్ళు, 60% కొత్తోళ్ళు. ఇది దాని ప్రకారం చేసాం, మా కేంద్ర పార్టీ సూచన ప్రకారం చేసాం. రాష్ట్ర కమిటీని ప్రకటించలేదు, సికింద్రాబాద్ కమిటీని ప్రకటించారని చెప్పి రాజాసింగ్ కామెంట్స్ ఇస్తున్నారు. మీకు ఏం చెప్తారు? వాళ్ళు ఎవరో మాట్లాడితే నేను ఎందుకు కామెంట్ చేయాలి? పార్టీ వాళ్ళు మాట్లాడితే నేను చెప్తా ఏదైనా. ఆయన పార్టీ కాదు కదా, రిజైన్ చేశాడు కదా, ఎందుకు మీరు ఆయన మాట్లాడింది మీరు ఊరికి మాట్లాడితే ఎట్లయితుంది? ఇండి కూటమి అంటే నేను ఉపరాష్ట్రపతి ఎన్నిక నైతిక విజయం మాదే అంటుంది, దానికి మీ సమాధానం? నైతిక ఏముంది దాంట్లో? వాళ్ళ 14 మంది క్రాస్ ఓటింగ్ ఉంది, ఇంకా అది నైతిక అనుకుంటే మనం ఏమనుకోవాలి? దమాగిని మాట్లాడుతుందా ఇండియా అలయన్స్ లీడర్స్? నాకు అర్థం కాదు. నైతిక విలువ ఏముంది దాంట్లో? నైతిక విజయం ఏముంది? ఓడిపోయిన అంతే, ఒప్పుకోలో. డెమోక్రసీలో ఓటమి గెలిపి 2 ఉంటాయి, అంతేగానే దీంట్లో నైతికం ఏంది? 14 మంది క్రాస్ ఓటింగ్ చేశారు వాళ్ళ బ్యాక్ క్యాంప్ నుంచి. అది చూసుకోండి ముందు మీరు ఎక్కడ ఉన్నారని చెప్పేసి. గ్రూప్ 1 అంశానికి సంబంధించి కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మీరు ఏ స్టాండ్ బెటర్ అంటారు? అంటే రివాల్యుయేషన్ బెటర్ అంటారా, మళ్ళీ రీకండక్ట్ చేయడం బెటర్ అంటారు? రీవాల్యుయేషన్ అనేది 8 months లో చేయకపోతే రీ ఎగ్జామ్స్ అన్నారు. 8 months చూద్దాం, రివాల్యుయేషన్ అయితేనే ఇప్పుడు మంచిది. మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ పిల్లలు బాగా చదువుకోవాలి, చేయాలి, కష్టం అవుతుంది. రీవాల్యుయేషన్ బెటర్. అంటే ఈకార్ఎస్ ఫార్ములా గురించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటారు? మీరు ఏం ఎక్స్పెక్ట్? శాంక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటే, స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఏదైనా కావచ్చు. వాళ్ళ దగ్గర ఏమి ఆధారం మాకు తెలియదు కదా. శాంక్షన్ వచ్చిన తర్వాత ఒక ఆధారాన్ని బట్టి వాళ్ళు ఏం యాక్షన్ చేసి చూడాలి. ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, దోషులను శిక్షిస్తుందని మేము అనుకుంటున్నాం. ఇది గ్రూప్ 1 లో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా రామచంద్రరావు చెప్పినట్టు నేపథ్యం కలుగుతుంది. పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడితే మేము స్పందిస్తాం, కానీ పార్టీలో లేని వాళ్ళకు మేము స్పందించాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్టు నేపథ్యం కలుగుతుంది. కెమెరా పర్సన్ రాజుతో భవిత, NN న్యూస్, హైదరాబాద్.